ఏన్షియంట్ హౌసెస్, బీచెస్, టేస్టీ సీ ఫుడ్, చిల్అవుట్ పార్టీస్ అన్నీ మిక్స్ చేసి కొడితే వచ్చే కాక్టైలే గోవా. మేము నార్త్ గోవా వెళ్ళాం. అక్కడ ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్స్, సజెషన్స్ అండ్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ స్కిప్ టిల్ ద ఎండ్. మేము మపుసాలో బైక్ రెంట్కి తీసుకున్నాం. ఓన్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయి. ఇది మేము స్టే చేసిన గ్రీన్ స్పేస్ కోవర్కింగ్ హాస్టల్ అండ్ గెస్ట్ హౌస్. పేరుకి తగ్గట్టే పీస్ఫుల్గా ఉంది. నైట్ స్టేయింగ్ కోసమే కాబట్టి రూమ్ తక్కువ బడ్జెట్లో తీసుకున్నాం. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. క్యాజువల్గానే ఇక్కడ క్యాష్యూ ట్రీస్ ఫేమస్. అలాగే ప్రతి ఇంటి ముందు తులసి కోట కామన్. గోవాకి వస్తే మీ బళ్ళు ఎర్రబడ్డం, ఒళ్ళు నల్లబడ్డం ఖాయం. ఇక్కడ ఎర్రమట్టి ఇంకా హ్యూమిడిటీ చాలా ఎక్కువ. డే 1 అడ్వెంచర్తో స్టార్ట్ చేశాం. మయం లేక్ దగ్గర బంగీ జంప్ సైట్కి వెళ్ళాం. ట్రైన్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు సేఫ్టీ మెజర్స్తో దీన్ని రన్ చేస్తున్నారు. యాభై 55 మీటర్ల అంచులో నించున్నప్పుడు లోతుగా ఉన్న లేక్ని చూడగానే కింద మీద ప్యాక్ అయింది. జంప్ ఫర్ లైఫ్ టైమ్ అని గుండెల్లో డైరీ నింపుకొని దూకేసా. రివర్స్లో పైకి వెనక్కి ఎగిరినప్పుడు వచ్చిన థ్రిల్ అండ్ కిక్ వేరే లెవెల్లో ఉంది. మన కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేయడానికి ఇది బెస్ట్ అడ్వెంచర్. జంపింగ్ అయ్యాక యూ గాట్ ద గట్స్ అనే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. రిటర్న్లో లేక్ దగ్గర రిలాక్స్ అయ్యాం. ఫిషింగ్ చేయడానికి ఇది మంచి స్పాట్. ఇది శ్రీ దేవ్ భోగేశ్వర్ సంస్థాన్, ఫేమస్ హిందూ టెంపుల్. ఇక్కడ ధూపంలోని ఫ్రాగ్రెన్స్ ఫ్రెష్ అండ్ డివోషనల్ ఫీల్ని ఇచ్చింది. నైట్ వ్యాలంటైన్స్ డే పార్టీ కోసం అంజునా బీచ్ని ఆనుకుని ఉన్న పర్పుల్ మార్టినీలో చిల్అవుట్ అయి రూమ్కి రిటర్న్ అయ్యాం. మంచు దుప్పటిని తీస్తూ పైకి లేస్తున్న సూర్యుని చూస్తూ మాల్వన్ బీచ్కి బయలుదేరాం. వాటర్ స్పోర్ట్స్ కాంబోలో జెట్ స్కై రైడ్, బంపర్ రైడ్, బనానా రైడ్, స్పీడ్ బోట్ రైడ్, పారాసైలింగ్ అండ్ స్కూబా డైవింగ్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ రైడ్స్ అన్నీ మీరు విడివిడిగా తీసుకుంటే ఒక్కదానికి చాలా ఛార్జెస్ పడతాయి. మా ప్యాకేజ్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి.
పారాసైలింగ్లో గాల్లో ఎగురుతూ సముద్రం మధ్యలో ఏరియల్ వ్యూ చూడడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పారాసైలింగ్లో డిప్పింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి, సో కీప్ సమ్ క్యాష్ విత్ యూ. ఇదే మేము స్కూబా డైవింగ్ చేయబోయే ప్లేస్. సేఫ్టీ మెజర్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మనల్ని వాటర్లోకి దింపుతారు. ఈ హడావిడి నీళ్లు చూసాక ప్యానిక్ అయ్యి గివప్ ఇచ్చేసి బోట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మరోసారి ట్రై చేద్దామని టైం తీసుకొని లోపలికి దిగా. చుట్టూ చేపలతో అద్భుతమైన ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలిగింది. మళ్ళీ ప్రయత్నించకపోతే దేన్ని సాధించలేమనే విషయం అర్థమైంది. ఈవినింగ్ హిస్టారికల్ చెపోరా ఫోర్ట్కి వెళ్ళాం. ఎక్కడం కష్టమైన పైనుంచి బీచ్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ బాగా దొరుకుతాయి. ఇక్కడ ఒక్కో బీచ్కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. యాక్టివిటీస్ని బట్టి, అలల ఫోర్స్ని బట్టి ఒక్కో తీరం ఒక్కోలా ఉంటుంది. ఇక్కడ మేమున్నది ఓజ్రాన్ బీచ్. ఇది వెగటార్ బీచ్. ఎక్కువగా ఫారినర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ పదునైన గుట్టల్ని దాటుకుని వెళ్తే ఆరంబుల్ బీచ్ వస్తుంది. ఈ రాళ్ళు చాలా స్లిప్పరీగా ఉంటాయి, సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక పక్క సముద్ర తీరం, మరో పక్క కొండలు కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్న ఈ ప్రదేశమే స్వీట్ వాటర్ లేక్. ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయంటే మనకి ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలామంది స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు.
ఇది మైండ్ డ్రీమ్ బీచ్. ఇక్కడ గాలులు పారాసర్ఫింగ్కి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ పరిచినవి పోక చెక్కలంట. ఇది సింకేలేంలోని రుద్రేశ్వర్ టెంపుల్. చాలా పురాతనమైనది. ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూడబోతుంది హార్వేలం వాటర్ ఫాల్స్. గోవాలో ఫుడ్ ఎక్స్పెన్సివ్ అంటారు, కానీ కొన్ని లోకల్ స్మాల్ హోటల్స్లో ఫుడ్ టేస్టీగా ఉండడమే కాక కాస్ట్ కూడా బడ్జెట్లో ఉంటుంది. గోవన్ ఫిష్ థాలీ తప్పక ట్రై చేయండి. వాటర్ బాటిల్తో పాటు ఓఆర్ఎస్ క్యారీ చేయండి. ఇది మిమ్మల్ని ఎప్పుడు హైడ్రేట్గా ఉంచుతుంది. ఇంటూ ద వైల్డ్. మీరు చూస్తున్నది కేరీ సటేరి అనే పల్లెటూరులోని వాటర్ కెనాల్. చుట్టూ పచ్చని ప్రకృతిని చూస్తూ మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తుంది ఈ ప్లేస్. నేచర్ లవర్స్నే కాకుండా ప్రతి ఒక్కరిని కట్టిపడుస్తుంది ఈ పచ్చదనం. ఇక్కడ నుంచి కొంత దూరంలో డ్యామ్ ఉందంట. ఇది రద్దీగా ఉండే కలంగూట్ బీచ్. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ ప్లేస్ని విజిట్ చేస్తుంటారు. And its most happening Baga Beach. Goa historical tourist place Fort Aguada. ఇక్కడ లైట్ హౌస్ నుంచి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇది మోజ్రేమ్ బీచ్లోని సన్సెట్ పాయింట్. ఈ మెస్మరైజింగ్ వ్యూ మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది.
This is how my Goa trip went. Hope you enjoy the video.